హలో హాయ్ ఫ్రెండ్స్, ఇది కాల్షియం టానిక్ అలంబిక్ కంపెనీ. దీని పేరు వచ్చి అస్కల్ గోల్డ్. దీని పేరు సెరకోపిరాల్. ఇదే అలంబిక్ కంపెనీ. ఎక్కువ గొర్రెలు, నిండుచుడు గొర్రెలు మరియు వీక్ రోగం వచ్చి తక్కువ వీక్ ఉన్న గొర్రెలు ఉంటాయి కావచ్చు. వీటికి కాల్షియం బాగా అవసరం. వీటిని ఈ రెండింటిని తీసుకొని ఒక గంజులో పోసుకోవాలి. పోసుకొని వీటిని మంచిగా కలపాలి. కలిపి ఒక మేకకు ఒక్కదానికి 20 ml ఇట్లా పెద్ద సిరంజి తీసుకోవాలి. 20 ml సిరంజి ఇట్లా పొద్దున పూట 6 గంటలకు 7 గంటలకు లేచి పెట్టినట్లయితే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఈ వర్షాకాలంలో కాల్షియం టానిక్ అందరు ఖచ్చితంగా వాడాలి. ఇటువంటి కాల్షియంను సర్కోపిరాలు వాడడం వల్ల ఎలాంటి రక్తహీనత సమస్య ఉన్నా తక్కువ అయిపోతుంది. కాల్షియంలో మెయిన్ D3 ఉన్న కాల్షియం కొనాలి. అది D3 ఉన్న కాల్షియం కొంటే, ఎందుకంటే అది మేకకైనా గుర్రకైనా అరగడానికి మంచిగా పనిచేస్తుంది. అది ఖచ్చితంగా చూసుకోవాలి. ఇంకా మీరు చూసినట్లయితే ఇట్లా మేకను పట్టే విధానం ఇట్లా పట్టాలి. ఫ్రెండ్స్, కాల్షియం టానిక్ వాడడం వల్ల గొర్రెలు కానీ మేకలు కానీ ఇసుకపోవు, మంచి వెయిట్ వస్తాయి, మంచి బలంగా ఉంటాయి. కాబట్టి వర్షాకాలంలో మెయిన్ జూలై నెలలో ఒకసారి ఖచ్చితంగా కాల్షియం టానిక్ వాడాలి. ఇట్లా వాడినట్టయితే మంచి హుషారుగా ఉంటాయి. మీరు ఇప్పుడు చూస్తున్నారు దొడ్లే మరకకు కానీ చిన్న ఇటకు కానీ 10 ml పెట్టాలి. పెద్ద మేకలకు 20 ml పెట్టాలి. చిన్న పిల్లల కాసంటి 5 ml పెట్టాలి. నిండుచూడు గొర్రెలు కానీ మేకలు కానీ కాల్షియం లోపం ఉంటే డైరెక్ట్ పిల్లలు వారిస్తాయి. ఇట్లా ఈ మేకను మీరు గమనించినట్లయితే నిండుచూడిది క్లియర్గా కనబడుతుంది. ఇది కన్ని మేకే. ఇలాంటి మేకలు కూడా ఈ కాల్షియం, ఐరన్, రక్తం పెరగడానికి సర్కోపిరాలు వాడుతున్నాం కాబట్టి అవి పిల్లలు వారేయకుండా మంచిగా ఉంటాయి. ఇసుంటి పోతులు కూడా మంచి వెయిట్ వస్తాయి. 20 ml పెట్టుకుంటే చాలు, మంచి ఆరోగ్యంగా ఉంటాయి. ఇట్లా మీరు ఒక్కరు తానికి పెట్టుకుని వీలు కాదు కాబట్టి ఏ పిల్లలను వాళ్ళ పొద్దున్న 7 గంటల లోపు పెట్టుకొని 11, 10, 3 గంటలు దొడ్డిన ఉంచి ఇడిచినట్లయితే కాల్షియం మంచిగా అరుగుతుంది, వేస్ట్ కాదు. కాల్షియం లోపం ఉంటే గొర్రెలు కానీ మేకలు కానీ ఎక్కువ వెయిట్ రావు. అందుకే ఖచ్చితంగా కాల్షియం అందరు వాడాలి. మీ గొర్రె మేకలు మందులు పెట్టేటప్పుడు మెయిన్ పట్టే వ్యక్తికి గోర్లు ఉండకూడదు. అది ఉంటే ఇక్కడ దవడకు కానీ నాలుగకి కానీ గుచ్చుకుపోతుంది, దాని ద్వారా మాతమయ్యేది. ఇట్లా పట్టే వ్యక్తి కూడా గంజు పట్టుకొని ఇట్లా పెట్టాలి. మేకలకు మందు పెట్టేటప్పుడు ఎప్పుడే గిలాసులు ఇట్లా బొట్టు కలుపుకోవాలి. ఎందుకంటే మన గుర్తు కోసం వీటికి బొట్టు వేసినట్లయితే మనకి ఏర్పడుతుంది. ఊకాటు బయటకి కూడా ఇది మనకి ఇబ్బంది అవుతుంది. ఈ బొట్టు వాడడం వల్ల బొట్టు కూడా గోపురం బొట్టు వాడండి, మంచిగా అతుకుంటుంది, మంచిగా ఏర్పడుతుంది. మందులు పెట్టే వ్యక్తి కూడా ఇట్లా గంజు 1 లీటరు కెపాసిటీ మందు పట్టుకునే వ్యక్తి కూడా ఇట్లా పెద్ద సిరంజి తీసుకొని ఇట్లా పెట్టినట్టయితే రెండో మనిషి సహాయం లేకుండా ఉంటుంది. ఇద్దరు పట్టేటోళ్ళు, ఒకరు బొట్టేసేటోళ్ళు, ఒకరు మందు పెట్టేటోళ్ళు, ఎప్పుడైనా ఖచ్చితంగా 4 మనుషులు ఉండాలి. ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా, చల్లగాలి మోసుకొచ్చేరా సేను శిలకల ముచ్చట్లు, దారి పొడుగు సెట్ల కొమ్మలా రాలుతున్న పూల సప్పట్లు, గట్టి మోపులు కాల్వ గట్టులు చెమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల. ఇక ఈ వీడియోలో చూస్తూనే మొత్తం పిల్లతల్లి గొర్రు. ఈ పిల్లతల్లి గొర్రెకు పెట్టడం లాభం ఏంటిదంటే మంచిగా కాల్షియం లోపం ఉండదు, పాలు పడతాయి, మంచిగా రక్తహీనత సమస్య కూడా ఉండదు. గొర్రె కానీ మేకలు కానీ ఇట్లా కనురెప్పులు తెరిచి చూసినట్లయితే తెల్లగా ఉంటే దానికి రక్తం లేనట్టు, ఎర్రగా ఉంటే రక్తం ఉన్నట్టు. ఆ లోపం కూడా ఉండదు. గొర్రెలు కానీ మేకలు కానీ మంచిగా అవుతాయి.
ఇవన్నీ చిన్న పిల్లల తల్లులు. పిల్లలకు మంచి పాలు సరిపోయి మంచిగా అవుతాయి. కాల్షియం టానిక్ పిల్ల తల్లి గొర్రెకు నెలకు ఒకసారి ఖచ్చితంగా పెట్టుకోవాలి.